రంగారెడ్డి జిల్లా బాట సింగరంలో గడ్డి అన్నారం మార్కెట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ కోహెడలో నిర్మించబోయే కొత్త మార్కెట్ 3,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడం చర్చించడం కూడా జరిగిందన్నారు. ప్రస్తుత మార్కెట్లో ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. గడ్డి అన్నారం మార్కెట్లో గత 4 సంవత్సరాల్లో అనేక అవకతవకలు జరిగాయన్నారు. కమిషన్ ఏజెంట్లు 28 లక్షల రూపాయలను నెలకు లూటీ చేశారని తెలిపారు. స్మైల్ ఇచ్చుకోవడం వచ్చే స్మైల్ రైట్ నాకు కొద్దిగా మీరు ఇచ్చారు కొద్దిగా రైట్ ఓకే అందరు ఇక్కడ చూడండి 2 నిమిషాలు పైన బోర్డర్ రావాలి బోర్డర్ రైట్ ఓకే అన్నీ అట్లా ఉండండి ఎక్స్టెన్షన్ కూడా పోతమండి ఎక్కడ పోతారో కొన్ని మాకు ఇస్తేనే కొత్త తీసుకుంటే కావాలంటే ఆ ప్లేస్ లో రేపు ఒక 2 రోజుల్లో ఆడ కూర్చుండబెట్టేటువంటి కార్యక్రమాన్ని మా మార్కెట్ కమిటీ అందరూ మా కమిటీ అంతా పోయి ఆడ కూర్చుంటారు. పోలీసును పెట్టినా పోలీసుకు చెప్పినా ఆడ ఎవరన్నా ఉండనియండి, ఒక్కడో ఇద్దరో తిట్టుకుంటారేమో, తిట్టుకుంటే వీళ్ళు స్ట్రిక్ట్ చేస్తున్నారని వీళ్ళంతా రైతులను కొడుతున్నారు, గుంజుకుంటున్నారు, దళారీలు తినేస్తున్నారు. ఆ వ్యవస్థ పోవాలని ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకుండేటువంటి రైతు బజార్లు ఉన్నాయి 2. ఒకటి వనస్థలిపురం రైతు బజార్, ఇంకొకటి కొత్తపేటలో బాబు జగజీవన్ రామ్ భవన్ పక్కకుండేది. అవి 2 కూడా నేను ఎమ్మెల్యేగానే ఉన్నప్పుడు పెట్టిన రైతు మార్కెట్లు. ఈ రోజు మొత్తం దళారీలతో నిండిపోయిన రైతు అంటే రైతే లేడు అక్కడ. అందుకే అక్కడ రైతులు వస్తున్నారా లేకపోతే ఏం చేయాలా, మీరు రైతులతో మాట్లాడమని చెప్పిన మా వాళ్ళకు. అక్కడ రైతులు తీసుకునే నిర్ణయమే ఫైనల్. రైతులు ఏమి కావాలంటే అది చేయమని చెప్పినా దానికి అన్ని విధాల సపోర్ట్ చేసే బాధ్యత నాది, మన ప్రభుత్వాన్ని, పనిచేసే బాధ్యత మా మార్కెట్ కమిటీది. ఇవన్నీ మేము మాట్లాడుకున్నాం. ఈ 3.5 గంటల్లో బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి గారికి ఒక కోరిక మేమందరం అడుగుతున్నాం. ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ మనకు రాబోతుంది. ఆ మార్కెట్కు బ్రహ్మాండమైనటువంటి వసతులు కల్పించి రైతులకు కల్పించి, ఇది ఆ మార్కెట్ కడితే ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఆడ మార్కెట్కు వచ్చే విధంగా తయారు చేస్తున్నామని చెప్పి తెలియపరుస్తుంది. జరిగింది, జరిగిపోయింది, ఆ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు మేము వచ్చినాం, మా మార్కెట్ కమిటీ ఉంది ఇక్కడ. చాలా గట్టిగా మీ వల్ల కానప్పుడు నేను వస్తా, అప్పటిదాకా మీరు కంట్రోల్ చేయమని చెప్తున్నా. అయినా కానీ కంట్రోల్ కాకపోతే నేనే వచ్చి ప్రత్యేకంగా కూర్చుంటా. తప్పకుండా ఈడ కానీ ఆడ కానీ రైతుల పక్షాన నిలబడతా. ఎందుకంటే ఒకటి ఉంది ఇక్కడ, కొంతమంది ఏం చెప్తుండ్రు, ఈడ రైతులు తక్కువ మీడియేటర్స్ ఎక్కువ అని. ఎస్ కానివ్వండి, మీడియేటర్కు వానికి ఎన్ని రావాలో అన్ని వస్తేనే వాడు వ్యాపారం చేస్తాడు, తీసుకొని ఎన్ని రావాలో అన్ని. కానీ ఈడ 12% వసూలు చేసి రైతుకు ఆ 8% తక్కువకు ఉంటాడు కదా వాడు. అప్పుడు ఈడ తక్కువకు వస్తే ఈడ 8% మిగిలితే 1% తింటాడు, 2% తింటాడు, కనీసం 6% రైతుకు పోతుంది కదా. రైతు మొత్తం కష్టపడితే 6% అంటే వారికి పంట పండిస్తేనే మిగలదు. కాబట్టి ఇవన్నిటి మీద మేము చాలా క్షుణ్ణంగా మేము అన్ని ఆలోచించడం, స్టెప్ బై స్టెప్ ఒకటి అన్నిటిని కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నాం. మా వాళ్ళు రేపటి నుంచి యాక్టివ్గా పనిచేయమని అందరినీ రిక్వెస్ట్ చేస్తా. నేను రేపటి నుంచి పోలీసు